నార్త్ సైడ్ డాబాలలో చేసే పాలక్ సబ్జీ సీక్రెట్ ఇదేనా అనిపించిందండి. ఈసారి ట్రై చేస్తే మాత్రం మళ్ళీ సింపుల్ పాలకూర అస్సలు చేయరు. దీనికి కావాల్సినవి పల్లీలు, నువ్వులు, జీడిపప్పులు కొన్ని మాత్రమే తీసుకున్నానండి. గ్రేవీకి తగ్గట్టుగా కొన్ని సరిపోతాయి, మరి ఎక్కువ అవసరం లేదు. వీటిని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి, మంచిగా వేపుకోవాలి. దీంట్లోకి గ్రేవీ కోసం 2 టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని కూడా దీంట్లోకి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలండి కొన్ని, ఒక 7 నుంచి 8 ఉంటాయి. వీటిని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి, మంచిగా ఫైన్ పేస్ట్ చేయాలండి. దీనికోసం మళ్ళీ కడాయి అయితే పెట్టుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ఆయిల్, కొంచెం ఇంగువని కూడా వేసుకొని పాలకూరని ఫ్రై చేసుకోవాలి. మనం పాలకూరని ఏంటంటే కొంచెం సపరేట్గా ఫ్రై చేసుకుంటామండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు పాలకూరని ఫ్రై చేసుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం అండి ఇది మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీరా, వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఒక 4-5 ఉంటాయండి. దీంట్లోకి మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. వాటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గుర్తుంచుకోండి, ఆనియన్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి, మంచిగా ఫ్రై అయితే అవ్వాలండి. మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలి. ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు అయితే శనగపిండిని అయితే తీసుకున్నానండి. దీంట్లోకి వేసుకొని మంచిగా శనగపిండి కూడా మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ విధంగా. దీంట్లోకి పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం 1 టీ స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, టమాటా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలండి. దీంట్లోకి వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. దీంట్లో నుండి పచ్చి వాసన పోయి మంచిగా ఆయిల్ అంతా కూడా పైనకి తేలే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఒక ముద్దలాగా రెడీ అయిపోయింది కదా, ఇలా చేసుకోవాలి. దీంట్లోకి నాకు కొంచెమే గ్రేవీ లాగా ఉంటుందండి ఇది, మరి వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు. 1 గ్లాస్ వరకు 1.5 గ్లాస్ వరకు అయితే నేను వాటర్ పోసుకున్నాను. మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇది ఇలా ఉడుకుతున్న టైంలో మనం ఇందాక ఫ్రై చేసుకున్న పాలకూర అయితే ఉంది కదా, ఆ పాలకూరని కూడా దీంట్లోకి వేసుకొని మరో 5 నుంచి 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంట్లోకి మళ్ళీ సపరేట్గా 1 స్పూన్ నెయ్యిని అయితే తీసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా జీరాని కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. దీంట్లోకి కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. ఇవి 2 కూడా ఒక ½ టీ స్పూన్ వరకు అయితే ఉంటాయి. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడంతా ఇంగువని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని దీంట్లోకి కొద్దిగా మనం ఇందాక కారం కూడా వేసుకున్నాం కదా, అక్కడ 2 దగ్గర వేస్తామండి. కొంచెం చూసుకొని కారం అయితే వేసుకోండి. ఇక్కడ నేను ½ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. దాన్ని మంచిగా ఫ్రై చేసేసి ఇందాక ఉడికించుకున్న మిశ్రమం అయితే ఉంది కదా, దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా కసూరి మేతి వేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసి దింపేయాలండి. దింపేసే ముందు 1 నిమిషం ముందు మాత్రమే ఈ పోపు మొత్తాన్ని ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతే, నార్త్ ఇండియన్స్ డాబాలలో చేసే సబ్జీ కర్రీ అయితే, పాలక్ సబ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.